మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మీకు తెలిసినటువంటి తులసి మొక్క గురించి మీకు తెలియని అనేక విషయాలున్నాయి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా దీన్ని ఔషధంగా వాడేటువంటి పద్ధతులు తెలుసుకుందాం. మీకు తెలుసా, హిందువుల ఇంట పవిత్ర మొక్కగా పూజలు అందుకునేటువంటి తులసి కేవలం భక్తికి సంబంధించిన మొక్క మాత్రమే కాదు. ఇది అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యాలు దాగున్న ఒక దేవతా వృక్షం. దీని పరిమళం ఇంటి నిండా కూడా ఉందనుకోండి, ఆ వాతావరణం అంతా కూడా క్రిములు అంటే మైక్రోబ్స్ లేకుండా పరిశుభ్రంగా మారతాయని పురాతన కాలం నుంచి కూడా మన నమ్మకం. అది వైజ్ఞానికంగా రుజువైంది కూడా. ఈ దివ్య ఔషధం తీసుకోవటం వల్ల మానసిక ఆందోళన అంటే యాంగ్జైటీ, అలాగే ఒత్తిడి తగ్గటమే కాదు, రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది కూడా పరిశోధనలో తేలింది. ఈ మొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ ఆయుర్వేదంలో యద్గృహే తులసి వనం తత్ర న వ్యాధియనం అని ఒక చక్కటి సేయింగ్ ఉంది. అంటే ఏ ఇంట్లో తులసి వనం ఉంటుందో, ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో అక్కడ వ్యాధులు ఉండవు అని అర్థం. ఈ సందర్భంగా అసలు దీని ఔషధ ప్రయోజనాలు, మెడిసినల్ యూజెస్ తెలుసుకుందాం. తులసిని కఫం అంటే ఫ్లమ్తో కూడినటువంటి దగ్గు తగ్గించుకోవటానికి, రకరకాల చర్మ వ్యాధులను నయం చేసుకోవటానికి, అలాగే చెవిలో చీము చేరిన సందర్భాలలోనూ, కాళ్ళ వాపులున్న పరిస్థితుల్లోనూ, అంటే ఎడిమా ఉన్నప్పుడు, మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, ఆఖరికి మానసిక ఆందోళన లాంటి అనేక సమస్యల నుంచి రిలీఫ్ పొందడానికి వాడుకోవచ్చు. ఈ పద్ధతుల గురించి వివరంగా మనం తెలుసుకుందాం. చాలామందిని దగ్గు అంటే కాఫ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శ్వాస మార్గాలు, ఊపిరితిత్తులలో కఫం చేరటం వల్ల ఈ ఒక రకమైనటువంటి ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటుంది. అది దగ్గు రూపంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. కఫంతో కూడినటువంటి దగ్గు ఉన్నప్పుడు శ్వాస తీసుకోవటం అనేది కష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక టీ స్పూన్ తులసి ఆకు రసానికి కొద్దిగా తేనె కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు తాగొచ్చు. తులసి ఆకు రసాన్ని ఎలా సిద్ధం చేసుకుంటారు? ఫ్రెష్ తులసి ఆకులను తెచ్చుకొని కొద్దిగా ముద్దగా దంచి పిండితే రసం వస్తుంది. తులసిలో ఉండేటటువంటి ప్రత్యేకమైన నూనెలు శ్వాస మార్గాల సంకోచాన్ని తగ్గిస్తాయి, అంటే మరీ బీసుకుపోకుండా కాపాడతాయి. అలాగే కఫాన్ని కరిగిస్తూ బయటికి పంపించేసి దగ్గుని స్పాట్లో తగ్గించడానికి సహాయపడతాయి. చాలామంది చర్మ వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు. స్కిన్ డిసీజెస్ ఒక పెద్ద ప్రాబ్లం. దురద, ఎర్రటి మచ్చలు, దద్దుర్లు, పొడి చర్మం ఇలాంటివి అనుబంధ లక్షణాలుగా ఉంటూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రక్తంలో మలినాలు అంటే టాక్సిన్స్ చేరటం, రోగనిరోధక వ్యవస్థ తాలూకు లోపాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాగే మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా దీనికి ప్రధాన కారణాల కింద స్కిన్ డిసీజెస్ ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు తులసి వేరు, సొంటిని సమానంగా కలిపి కుంకుడు గింజంతా మోతాదుగా అంటే సుమారుగా ఒక 500 మిల్లీగ్రాముల మోతాదుగా మాత్రలుగా చేసుకొని ప్రతి ఉదయం గోరువెచ్చని నీళ్లతోటి తీసుకోవచ్చు. ఈ మిశ్రమం రక్తశుద్ధిని కలిగిస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీంతో చర్మ వ్యాధుల్ని తగ్గిస్తూ మలినాన్ని తొలగించేస్తుంది. ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఇబ్బంది పెట్టేది చెవిపోటు, ఇయర్ ఏక్. మధ్య చెవిలో అంటే మిడిల్ ఇయర్లో చీము చేరి ఆ నొప్పిని కలిగించినప్పుడు అనుబంధంగా నొప్పి, మంట, తల తిరగటం ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తులసి ఆకు రసం, వెల్లుల్లి రసాన్ని కలిపి కొద్దిగా పరోక్షంగా వేడి చేసి 2 చుక్కల చొప్పున చెవుల్లో డ్రాప్స్ కింద వేసుకోవాలి. తులసి వెల్లుల్లిలో సహజ యాంటీ మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవుల నిరోధక గుణాలు ఉంటాయి. ఇవి ఆ ఇన్ఫెక్షన్ అంటే సంక్రమణ కారణమయ్యేటటువంటి ఆ క్రిములను నాశనం చేస్తూ నొప్పిని ఫాస్ట్గా తగ్గించేస్తాయి. చాలామందిలో కాళ్ళ వాపులు, అలా మూత్ర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఎడిమా ఉన్నప్పుడు కానీ, యూనరీ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు కానీ తులసి మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. శారీరక కణజాలాల్లో, టిష్యూస్లో అసాధారణంగా ద్రవాలు చేరే అనుకోండి, అప్పుడు ఈ కాళ్ళ వాపులనే వస్తాయి. మూత్రపిండాలు అంటే కిడ్నీస్ పనితీరులో లోపం వలన సాధారణంగా మూత్ర విసర్జన సరిగ్గా లేనప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు ఒక చెంచా తులసి గింజల్ని ఒక కప్పు నీళ్ళకి వేసి కొద్దిసేపు ఉంచాలి. అప్పుడు అవి సబ్జా గింజలు ఉబ్బినట్టుగా ఉబ్బుతాయి. ఈ నీళ్ళని రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. తులసి గింజలు మూత్రాన్ని జారీ చేస్తాయి, అంటే డయూటిక్లా పనిచేస్తాయి. ఇవి శరీరంలో పెరిగిపోయిన ద్రవాలు, విష పదార్థాలు, టాక్సిన్స్ని బయటకు పంపిస్తూ కాళ్ళవాపుల్ని తగ్గిస్తుంది. ఇది చాలామందిలో మానసిక ఆందోళన ఒక పెద్ద సమస్య, యాంగ్జైటీ న్యూరోసిస్. దీన్ని అశ్రద్ధ చేస్తే అనేక ఇక్కట్లు వస్తూ ఉంటాయి. అతిగా ఆందోళన పడటం, అలాగే గుండె వేగం, పాల్పిటేషన్స్ పెరగటం, నిద్రలేమి అంటే ఇన్సామ్నియా ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ ఒత్తిడి పెరిగినప్పుడు, అలాగే హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు ఈ యాంగ్జైటీ అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రతిరోజు ఉదయం ఒక 4 నుంచి 5 తాజా తులసి ఆకుల్ని నేరుగా నమిలి మింగేయాలి. దీంతో ఆశ్చర్యకరంగా ఆందోళన తగ్గుతుంది.
తులసిలో ఉండేటువంటి అడాప్టోజెనిక్ అంటే ఒత్తిడిని తగ్గించేటువంటి గుణాలు నర్వస్ సిస్టమ్ని ప్రశాంతపరుస్తాయి, నాడీ వ్యవస్థను జోకొడతాయి. అలాగే ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తూ మనసుకి ప్రశాంతతని పెంచుతాయి. అయితే చాలామంది ఈ తులసికి సంబంధించి ప్లాంట్ ప్రొఫైల్ తెలుసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే ఇండియన్స్గా అది మన బాధ్యత. ఈ తులసి మొక్క శాస్త్రీయ నామం ఆసిమం శాంక్టమ్ లేదా ఆసిమం, దీన్ని టెనుఫ్లోరం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. తెలుగులో అలాగే ఆయుర్వేదంలో, సంస్కృతంలో విష్ణుప్రియ అనేటువంటి చక్కటి పేరుంది. ఇది పవిత్ర తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఇలాంటి పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు. మొక్క సాధారణంగా 30 నుంచి 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కొమ్మలు చాలా మృదువుగా ఉండి కొద్దిగా నూగు కలిగి ఉన్నట్టు కనిపిస్తాయి. ఆకులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, అంటే ఓవల్ షేప్లో. సుమారుగా 2 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఆకు అంచులు కొద్దిగా కోసినట్టుగా నొక్కులు కలిగి ఉంటుంది. కొన్ని రకాల తులసి ఆకులు లేత అలాగే ఆకుపచ్చ రంగులో ఉంటే, మరికొన్ని ఉదాహరణకు కృష్ణ తులసి లాంటివి ముదురు లేదా ఉదా రంగులో ఉంటాయి. చిన్న తెల్లటి లేదా ఉదా రంగు పూలు ఈ తులసి నుంచి పూస్తాయి. ఈ మొక్క ముఖ్యంగా భారతదేశం తాలూకు వాతావరణంలో చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఉష్ణమండల ప్రాంతాలు అంటే ట్రాపికల్ వాతావరణంలో ఉండేటువంటి ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇది విస్తరించి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇతర ముఖ్యమైన అంశాలు ఉన్నాయి తెలుసుకోవటానికి. తులసిని క్రమం తప్పకుండా వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి ప్రత్యేకమైనటువంటి దుష్ప్రభావాలు అంటూ ఏమీ లేకపోయినప్పటికీ కూడా అతి సర్వత్రా వచ్చేయదు. దీన్ని మరీ ఫుడ్ తిన్నట్టుగా, ఏదో పాలకూర తిన్నట్టుగా లేదా తోటకూర తిన్నట్టుగా వాడకూడదు. ఔషధంలాగానే వాడాలి. గర్భిణీ స్త్రీలు కానీ, పాలిచ్చే తల్లులు కానీ తులసిని ఎక్కువ మోతాదులో వాడాలనుకున్నప్పుడు వైద్య సలహా తీసుకోవాలి. ఇక శస్త్రచికిత్సలు ఇలాంటివి చేయించుకునేవాళ్ళు, అలాగే రక్తం గడ్డగట్టేటటువంటి సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి వాడుకోవటం అవసరం. తులసి ఆకుల్ని తీసుకునేటప్పుడు నోరు శుభ్రంగా కడుక్కొని తాజాగా నవ్వాలనుకోండి, పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. తులసి అనేది మన భారతీయ సంస్కృతిలో, ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన సంజీవని. ఇది కఫం, అలాగే చర్మ సమస్యలు, నరాల బలహీనత లాంటి అనేక సమస్యలకు ఉపశమనాన్ని ఇస్తుంది. వేరు నుంచి ఆకుల వరకు, గింజల వరకు ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కాబట్టి కేవలం భక్తితోనే కాకుండా ఆరోగ్య సంరక్షణ కోసం కూడా తులసిని పెంచుతూ పోషించుకోవటం అనేది మనకు, మన తరాలకు మేలు చేస్తుంది. వృక్షో రక్షతి రక్షితః. తులసిని వాడి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.